లారీ చాప్టర్ ఎలా అనిపించింది మీకు? వన్ నిజంగా చాలా బాగుందన్న. ఇప్పుడు వచ్చిన పెద్ద పెద్ద సినిమాలు కూడా ఎవరైనా సరే ప్రెస్ మీట్ పెడితేనే సినిమా రిలీజ్ అవుతుంది. అంటే ఒక సాంగ్ కానీ ఒక ట్రైలర్ కానీ ఏదైనా సరే, అండ్ చిన్న క్లిప్ మూవీ గురించి ఇంత వదలన్నా సరే ప్రెస్ మీట్ కావాలి. ఏ ప్రెస్ మీట్ పెట్టకుండా ఎవరు సపోర్ట్ లేకుండా, అంటే మీడియా సపోర్ట్ ఉంది కానీ బయట ఎవరికి బయట పెట్టి 100 మందిని 20 మంది వచ్చి తీసుకునేటట్టు కాకుండా డైరెక్ట్ గా థియేటర్ లో వదిలిన మనగాడు ఎవడైనా ఉన్నాడంటే శ్రీకాంత్ రెడ్డి. నిజంగా ఆయన కష్టానికి ఈ రోజున గెలుపు. లారీ చాప్టర్ 1 షర్టు మీద షర్టు, లారీ చాప్టర్ 1 ఇట్టు అని అనిపించాడు. నిజంగా మైండ్ బ్లోయింగ్ భయ. విజువల్స్ ఏంటి, ఆ హీరోయిన్ యాక్టింగ్ ఏంటి, ఆ కొత్త హీరోయిన్ అయినా సరే ఆ యాక్టింగ్ మాత్రం ఫిదా చేయొచ్చు. నిజంగా వాళ్ళిద్దరు మధ్యన అండర్స్టాండ్ ఉంది చూసావా, సూపర్. మౌలిక కాదు అసలు. నిజంగా కొత్త వాళ్ళు తలుసుకుంటే ఏమన్నా చేయొచ్చు అన్న దానికి ఎవరైనా చూపించాలంటే శ్రీకాంత్ రెడ్డిని చూపించాలి. శ్రీకాంత్ రెడ్డి హీరోయిజం నీకు కనబడింది అన్న? అట్లా అంటే ఇవాళ రేపు నెపోటిజం అనేది రెడీ అయింది కదా. అవును. సో మనం నార్మల్ పర్సన్ కదా, సో నీకు ఎలా అనిపించింది తెర మీద చూసినప్పుడు? నాకు తెర మీద అనిపించినప్పుడు ఇలాంటి పర్సన్ ని డైరెక్టర్ లో ఎందుకు వదులుకున్నారు అనిపించింది భయ్య నాకు. ఇంకోటి ఏంటంటే పాయింట్ 2, అవకాశాలకు వచ్చినప్పుడు ఎందుకు ఈయనకి ఇవ్వాల? ఈయనే ఈ రకంగా ఇంత చూపించాడు అంటే ఒక పెద్ద హీరో సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా చూపించాడు. విజువల్స్ నిజంగా ఫైట్లు గానీ, టార్చ్ లైట్ ఫైట్ ఒకటి ఉంటది, ఫిదా ఇద్దరు చూస్తే మామూలు ఫిదా కాదు. అంటర్ పెట్టాల్సిన టైట్లు ఫైట్స్ లోనేనా? అసలు మీరు ఫైట్ల గురించి అడగక్కర్లేదన్న, ఊత కోతది. బాలయ్య బాబు గుర్తొస్తాడు ఫైట్లు సెకండ్ హాఫ్. అన్ని ఫైట్లు ఉన్నాయి దాంట్లో. నిజంగా ఫైట్లు ఆ పెట్టిన వెనకమల బీజిఎం గానీ, లెవెల్ సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ పిల్లోడా అని సాంగ్ అయితే చెప్పక్కర్లా, చాలా బాగుంది. ఇంకా మైండ్ నుంచి కూడా వెళ్తలేదు నాకు. ఐటమ్ సాంగ్ దగ్గరికి వస్తే ఎవరైనా సరే థియేటర్ లో డాన్స్ వేస్తారు అనమాట. అంత బాగుంది. చిన్న పిల్లలతో సహా ఐటమ్ సాంగ్ అలా ఉన్నా సరే చిన్న పిల్లలతో సహా డాన్స్ చేసే సాంగ్ అది. అంత ఐపు తీసుకొచ్చింది జనాల్లో. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. చాప్టర్ 1, 2 అని ఇవాళ రేపు వస్తున్నాయి. సో చాప్టర్ 2 కి అంత వర్తబుల్ అయ్యే 1 ఉందా? అంటే 2 కోసం వెయిట్ చేసేంత 1 ఉందా? ఉంది, సస్పెన్స్ ఉంది కదా మనలో. ఆ రకంగా సస్పెన్స్ పెట్టారు కాబట్టి 2 కోసం కంపల్సరీ వెయిట్ చేస్తారు. అంటే అసలు ఏముంది, అసలు ఈయన ఖైదీ బట్టలతో ఎందుకు ఉన్నాడు, ముందు ఎందుకు ఫైట్ చేశాడు, అసలు ఎందుకు లోపలికి వెళ్ళాడు, ఆయన ఎవరో గురించి ఎందుకు ఫైట్ చేశాడు, మళ్ళీ ఆ అమ్మలో చెల్లి కోసం ఒక సెట్ పెట్టుకున్నాడు, ఎందుకు పెట్టుకున్నాడు, సెంటిమెంట్ ఉంది దాంట్లో. అంటే ఒక కథని ఎలా పండించాడంటే సెంటిమెంట్ టు కష్టం, అంటే వాళ్ళ బాధని తెలుసుకొని ఓకే వీళ్ళు మనం ఆ పని ఇష్టం లేదు వీళ్ళకి, ఏదో బాగుపడాలని సెట్ పెట్టుకుంటాడు. ఆ సెట్ నుంచి మళ్ళీ ఒక పోలీస్ వచ్చి ఆయనకి ఇవ్వటం ఏంటి, అసలు ఏం జరుగుతుంది సస్పెన్స్ లోకి తీసుకెళ్లాడు. అసలు ఆ రాయి ఎలా దొరికింది, ఆ రాయి అసలు అది ఏంటి అన్న పాయింట్ లోకి జనాలందరినీ తీసుకెళ్లిపోయాడు భయ్య. సినిమా ఓవరాల్ గా చివరి దాకా 3 గంటలు ఉన్నా సరే 3 గంటలు అప్పుడే అయిపోయిందా అన్నట్టు తీసాడు భయ్య సినిమా. శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాకి మాత్రమే పరిమితం అని చెప్పి బయట టాక్. సో ఇండస్ట్రీలో హీరోగా పనిచేస్తాడా? 100% పనిచేస్తాడు భయ్య. సినిమా చూసి మాట్లాడమని బరాబర్ చెప్తా, సినిమా చూసి మాట్లాడమని. అంటే మన హీరోలకు ఉన్న వర్తబుల్ ఉన్న వర్త్ ఉన్నాడా? అంటే వర్త్ ఉన్నదా ఆయన మీద పెట్టొచ్చా? వర్త్ డబల్. నేను చెప్తున్నా కదా, ఒక పెద్ద హీరో సినిమా తీస్తే ఎలా ఉంటదో శ్రీకాంత్ అలా తీసాడు. మొత్తం ఆయనే అయ్యుండి డైరెక్ట్ కమ్ ఆయనే, డబ్బులు పెట్టింది ఆయనే, మ్యూజిక్ ఆయనే, మొత్తం ఆయనే కదా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఆయనే, అన్ని ఆయనే పెట్టుకుని సినిమా ఈ రకంగా చేసాడంటే అసలు హైలైట్ అది. అయితే బయట అంటున్నారు అన్ని ఆయన అయినప్పుడు ఆయన చూసుకోమని అంటున్నారు కదా, మరి అది ఎంతవరకు నిజమంటావు? అన్ని ఆయన అన్నప్పుడు చూస్తే ఎలా ఉంటదంటే, అది ఒక సినిమా అంత కష్టపడి తీసినప్పుడు 100% వచ్చి జనాలు వచ్చి చూస్తారు. అంటే ఈయన ఎంత స్ప్రెడ్ అవుతున్నాడు, అసలు ఏంటి ఆ సినిమాలో ఏముంది, ఏం కథ ఉంది, ఎందుకు యూట్యూబ్ లో ఇంత రెచ్చిపోతున్నాడు అని ఉంటది అది మనసులో జనాల్లో. అది చూసుకొని అయినా సరే థియేటర్కి వచ్చి చూస్తాం. ఒక్క ముక్కలో చెప్పు, రేటింగ్ 5కి నువ్వు ఎంత ఇస్తావు? 5కి 4 ఇస్తా. థ్యాంక్ యూ.